ప్రైజ్ ద లార్డ్. మహా ఆశ్చర్య కార్యములు చేయగలవాడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ అన్ని విషయములలో జయము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సామెతల పుస్తకం 13వ అధ్యాయం 18వ వాక్య భాగం. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. యేసయ్యను ప్రేమించుచు ఆయన అడుగు జాడలలో నడుచుచు ఆయన వలె మారాలని, ఆయనతో కూడా యుగయుగములు నిలిచి ఉండాలని ఆశతో ఆసక్తితో ఆత్మీయ యాత్రలో కొనసాగుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, ఈ పరలోకపుర ప్రయాణములో ఆత్మీయంగా బలపరచబడుచు, ఆత్మలో వర్ధిలుచు, అన్ని విషయములలో సౌఖ్యముగా కనబడుచు, సంఘములో సమాజములో అన్ని రంగములలో ఘనతాస్పదముగాను మనము నిలిచి ఉండునట్లు యేసయ్య గద్దింపును, దైవజనుల గద్దింపును, పెద్దల గద్దింపును లక్ష్యపెట్టువారమై ఉండవలెను. నిజమే ప్రియులారా, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును అని వ్రాయబడి ఉన్నది కదా. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని లేఖనము సెలవిచుచున్నది కదా. యేసయ్య తాను ప్రేమించు వారిని గద్దించును. వాక్యమై ఉన్న దేవుడు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆత్మీయ స్థితిని బట్టి మనలను సరిచెయ్యవలెనని, పరిశుద్ధ పరచవలెనని, సరైన మార్గములు నడిపించవలెనని, గర్వించకూడదు అని ఆయన మార్గములు నడిపించబడినట్లు ఆయన పలు విధములుగా గద్దించును, శిక్షించును. గద్దింపు మన మేలు కొరకే, శిక్ష మన క్రమశిక్షణ కొరకే, మనమందరము పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనను గద్దించి శిక్షించును అని మనము గ్రహించదము. ఆయన గద్దించినప్పుడు హృదయపూర్వకముగా లోబడదము, సనుగక గొనగక ఉండెదము, తిరుగుబాటు చేయక మూర్ఖముగా ప్రవర్తించక ఉండెదము. గద్దింపును లోబడని వాడు త్రోవ తప్పును. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును అని లేఖనములు గద్దించుచున్నవి కదా. గద్దింపు మనకు జ్ఞానమును కలుగు చేయును. పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అని వ్రాయబడి ఉన్నది కదా. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రేసి వేయకుండా ఉందునుగాక అని భక్తుడు సెలవిచ్చను. అందుకే అతన్ని దేవుడు ఉన్నతముగా గణపరచెను కదా. అవును ప్రియులారా, దేవుడు దైవజనుడు మనల్ని గద్దించినప్పుడు విసుగక ఉందము, లోబడి ఉందము. మన మేలు కొరకే, మన మంచి కొరకే ఆయన మనలను గద్దించును కదా. తృణీకరించక అంగీకరించదము. దేవుని చేత, దేవుని ప్రతినిధుల చేత అన్ని విధములుగా గద్దించబడి, హెచ్చరించబడి, శిక్షింపబడిన వారందరూ వారి ఆత్మీయతను స్థిరపరచుకొని ఆశీర్వాదకరముగా, ఘనత నొందిన వారిగా, అనేకులకు మాదిరికరముగా సంఘములో, సమాజములో వారు కనబడుచు ఉన్నారు. అనేకులు సంఘములో ప్రేమను మాత్రమే కోరుకుందురు, గద్దింపును కూడా కోరుకొనేదము. గద్దించేవాడు నీకు దొరుకుట నీకు భాగ్యముగా భావించాలి. ప్రేమించేవాడి కన్నా గద్దించేవాడే మిన్న అనే సంగతి గ్రహించు. ఒకటి వాస్తవం, నీవు దేవుని గద్దింపునకు లోబడి హృదయపూర్వకముగా అంగీకరించగలిగితే నీ ఘనతను పొందనివ్వకుండా అడ్డుగా ఉన్న ప్రతి వ్యతిరేకతను నా యేసయ్య గద్దించును, నిన్ను గణపరచును, రాకడ కొరకు నిన్ను సిద్ధపరచును. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నతమైన స్థలములో నివసించు నా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు. మీరు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును అని ప్రభా మీ వాక్కుల ద్వారా మాకు తెలియపరిచారు. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా మీ వాక్యము ద్వారా, దైవ సేవకుని ద్వారా, పరిశుద్ధాత్ముని ద్వారా మేము గద్దించబడినప్పుడు ప్రతి గద్దింపునకు లోబడి జీవించున్నట్లుగా కృపదయించమని ప్రార్థిస్తున్నాం. సనగక గొనగక హృదయపూర్వకముగా గద్దింపుకు లోబడిన వారమై మీ సన్నిధిలో జీవించున్నట్లుగా అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎన్నిసార్లు గద్దించినను గద్దింపుకు లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీ గద్దింపు మా జ్ఞానానికి మూలము ప్రభువా. మీ గద్దింపు మా పరిశుద్ధతకు ఆధారము తండ్రి. నిశ్చయముగా మేమందరము మీ వాక్యము గద్దింపుకు లోబడిన వారమై మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ గద్దింపును లక్ష్యపెట్టి ఘనతను పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.